నరేంద్ర బాబు గారి సారథ్యంలో ఒకే బ్రాంచ్ తో 4 ఏళ్లలో 4366 ఫ్రీ మెడికల్ సీట్లు. నీట్ 2025 షార్ట్ టర్మ్ కోర్సులో చేరండి. మార్చి 15 నుండి క్లాసులు. శ్రీ కోర్స్ రైట్స్ విజయవాడ. ఫోన్ 9858218888. మంత్రులకి చిన్న విజ్ఞప్తి. ఇందాక సబ్జెక్ట్ వచ్చింది, రవికుమార్ గారు కాగితాలు అందలేదన్నారు. చాలా సబ్జెక్ట్స్కి సమాధానం ఏదైతే మీరు బ్రీఫ్గా అవును కాదు అని ఉందో ఆ షీటే వస్తుంది తప్ప చాలా మంత్రివర్గ శాఖల నుంచి ఆ సమాధానం డీటెయిల్డ్గా రావట్లా. కొన్నేమో సభ నడుస్తూ ఉంటే, ప్రశ్నోత్తరాల సమయం నడుస్తూ ఉంటే వస్తున్నాయి. మాకు అందిన సమాచారం అక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే సభ్యులు అందకపోతే అక్కడ తీసుకోవచ్చు. కానీ మేము కూడా ఆ మంత్రివర్గ శాఖల నుంచి తొందరగా పంపించమని చెప్పి రిమైండ్ చేస్తాం. మేము రిమైండ్ చేసినా రాకపోతే ఆ సంబంధిత అధికారుల మీద సంబంధిత మంత్రులు మరి చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడకూడదు. ఎందుకంటే సభ్యులకి సమాధానం చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇందులో భాగస్వాములు మీరని చెప్పి సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మా సైడ్ నుంచి కలెక్షన్లో కానీ ఇక్కడ అందరికీ అందజేయటంలో కానీ ఎటువంటి లోపం లేకుండా మా వంతు కృషి చేస్తాం. దానికి మంత్రుల సహకారం, మీకు మీ అధికారుల సహకారం ఉండవలసిన అవసరం ఉంది. శ్రీశైలం ఎమ్మెల్యే బొడ్డా రాజశేఖర రెడ్డి గారు శ్రీశైలం ప్రసాదాన్ని మొత్తం సభ్యులందరికీ అది తీసుకుని వచ్చారు. అది వారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక రేపు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు టీ సమయంలో మన శాసనసభ్యులు అందరూ, పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు కంపల్సరీగా ఆ ఫోటోషూట్కి మీరు ఉండాలి సార్. మీరు ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఉంటేనే ఆ ఫోటోకి నిండుదనం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఉండాలని. మీరు వాళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నారు, ఆరోగ్యం అంతా నవ్వేనట్టుంది, చాలా ఫ్రెష్గా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఇదే ఉత్సాహంతో రేపు మీరు కంపల్సరీగా ఫోటోషూట్కి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఒక సంతాప ప్రతిపాదన ఉంది. శ్రీ చిట్టూరి వెంకటేశ్వరరావు గారు 1939లో జన్మించారు. ఆయన 1983లో తణుకు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. శ్రీ చిట్టూరు వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలు అందించారు. నిరంతరం ప్రజల గొంతుక వినిపించారు. పలు జీవన రంగాల్లో రాణించారు. వారి కృషి సేవల వల్ల రాష్ట్రం, శాసనసభ ఎంతో లాభపడ్డాయి. వారి సేవలు చిరస్మరణీయం. శాసనసభ్యునిగా పదవీకాలం ముగిశాక వెంకటేశ్వరరావు గారు లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1968లో తణుకులో తన తండ్రి గారి పేరు మీద శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ కళాశాల స్థాపించడంలో అవిశ్రాంత కృషి చేశారు. శ్రీ చిట్టూరి వెంకటేశ్వరరావు గారి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అనుయాయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి మృతికి గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం.